సో ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి ప్రముఖ అనలిస్ట్ తాటికాల జయరాం గారు నమస్తే అండి. నమస్తే జయరాం గారు, అంటే సహజంగా అంటే కోర్టు ధిక్కరణలు ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు ఈ అంశంలో కూడా లోతుకుంట ఈ భూమి సంబంధించిన దాంట్లో కూడా ఇది 3వసారి 4వసారి ఆయన కోర్టుకు కంటెంప్ట్ అవ్వటం, అయినా ఇంకా ఆయన పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవ్వలేదు. సో వెనకండి ఎవరైనా రక్షిస్తున్నారు. దాంతోపాటు ఇప్పటికి కూడా ఆయన ఏమంటున్నారంటే రంగనాథ్ గారు, నేను ఆ భూముల్లోకి వెళ్ళలేదు, ఎవరైతే ఆ భూమికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అవాస్తవాలతో కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఆయన కోర్టు తీర్పుని కూడా గౌరవించినగా నాకు కనపడతలేదు. ఏమంటారు మీరు? ఒక రంగనాథు 63 కేసులు. టైటిల్ బాగుందండి. ఇంతకుముందు రామరెడ్డి అన్న చెప్పింది 100కు 100% వాస్తవము. వాటితో నేను ఏకీభవిస్తున్నాను, డౌటే లేదు, ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు నాకు. ఏకీభవిస్తూ ఇంకా రామన్న వదిలేసిన వాటిని కంటిన్యూ చేస్తాను. రంగనాథ్ ఏమంటుకుంటున్నాడంటే, రేవంత్ రెడ్డి నా జేబులో ఉన్నాడు, రేవంత్ రెడ్డి ప్యాకెట్ లో నేను ఉన్నాను, మా ఇద్దరి విషయాలు ఉన్నది, మేము దోసుకోవచ్చు పంచుకోవచ్చు అనే నైపథ్యంతో పనిచేస్తున్నారు అనేది ప్రజలకు అనుమానం. మరొక అంశాలు వచ్చేసి పేదల ఇండ్లను కూల్చినంత తేలిగ్గా పెద్దల దగ్గర పోవడానికి రంగనాథ్కు ఇంకా చెప్పాలంటే జనాలు అనుకున్నాను, నేను అనుకోవటం లేదు, జనాలు చాలా సందర్భాలు చెప్పారు, రంగనాథ్కు ఉత్సపడితే నిజంగా దమ్ముంటే నువ్వు ఆ పని ఎందుకు చేయవని ప్రజలు అడుగుతున్నారు. ఇది నేను అన్నది కాదు, ఇది మీరు యూట్యూబ్ లో పోతే రంగనాథ్ను నానా బూతులు తిడతారు జనాలు. నేను చాలా సున్నితంగా చెప్తున్నాను అని. ఇంకా రంగనాథ్ ఏం చెప్తున్నట్టే, నిజంగా నీ చేత అయితే ఓవైసీ కాలేజీలో కూర్చోవా రంగనాథ్, నీకు దమ్ముందా అని కూడా అడిగాడు. ఇలా ఓవైసీ కాదు, నీ పార్టీలో ఉన్న నాయకుల ఇంట్లో నువ్వు కూర్చుతావా, ఆ వాటి సంగతి చూస్తావా, ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల ఒక్కొక్కల వివరాలు అడ్రస్లతో సహా జనాలు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఎవ్వి కనిపించవు రేవంత్ రెడ్డికి, రంగనాథ్కి. రేవంత్ రెడ్డి అన్న హైడ్రా పెట్టేస్తే ఫస్ట్ కూల్చాల్సింది తిరుపతి రెడ్డిలో, అది కనిపించదు. వాటికేమో కాపలాలోగా ఉంటాడు. మరి అంత సిన్సియర్ కాపలాదారిని ఏమనాలో అర్థం కాదు నాకు. కాపలాదారు అంత సిన్సియర్ కాపలా ఎవరికి కాపలా అయినంటే రాజకీయ నాయకులకు కాపలా. ఒకవైపు వచ్చేసి రాజకీయ నాయకులతో పాటు జయరాం గారు రాజకీయ నాయకులతో పాటు బడా బడా బిల్డర్లకు కూడా కాపలా. రాజకీయ నాయకులకు కాపలా, అధికారానికి కాపలా, డబ్బుకు కాపులా, ఇంకా చెబితే అహంకారం ఉన్నోడికి కాపలా. మరి ఈ కాపలా జవాబుదారితనము ఇది ప్రజల పక్షాన ఎందుకు లేదు అన్నది రంగనాథ్ ఒకసారి కూర్చొని ప్రశ్నించుకోవాలి. అరే నేను మనిషిని, ఐపీఎస్ పక్కన పెట్టేద్దాం, నేను మనిషిని, నా కుటుంబంలో మనుషులము, మేము మానవ సమాజంలో ఉన్నాను, నిజంగా నా ఇల్లునే కాస్తే కూడా కూలిస్తే రంగనాథ్ ఇల్లు కూడా కన్ఫ్యూజన్లే ఉందనేది కొన్ని సందర్భాల్లో ఉన్నది. ఇట్లాంటి మనమే ఉన్నట్టు అయితే, మనం నిరుపేదలమైతే, మనం నిరక్షరాస్యులమైతే, రేపు ఇంకో అధికారం మనం ఇల్లు కూలిస్తే మనం ఎట్లా ఫీల్ అవుతాం అనే దాన్ని ఒకసారి ఆ ఇంట్లో పడుకొని ఒకసారి ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకుంటే కొంచెంలో కొంతైనా రియలైజ్ అవుతారేమో. అవుతాడని అనుకోవటం లేదు, అవుతాడు. అంటే ఈరోజు అనిల్ గారు చెప్పింది ఇంకొక మాట కూడా చెప్పారు, నీవు కనుక నీ వైఖరి కనుక మార్చుకోకపోతే కర్నల్ని తెప్పించేసి జనరల్ పిలిపించేసి ఇమీడియట్ గా అరెస్ట్ వారెంట్ ఇచ్చేసి నిన్ను లోపల తోయడం గ్యారంటీ. నువ్వు ఒక కరడు కట్టిన నేరస్తునిలాగా, అలవాటు పడ్డ నేరస్తునిలాగా అవడానికి కారణాలను ఆయన విశదీకరించారు. సో దీని వెనకాల ప్రభుత్వాన్ని నిందించలేదు, ముఖ్యమంత్రిని నిందించారు. దాని వెనక అంటే అలవాటు పడ్డ నేరస్తుడు అంటే నీ వెనకాల ఎంతో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటున్నాయి కదా. అంతేగా మరి. ఏ స్ట్రాంగ్ ఇవాళ ఒక పిక్ ప్యాక్టర్ గారు 100 రూపాయలు చోరీ చేస్తే వాడిని కుక్కొని కొట్టినట్టు కొడతారు పోలీసులు. మరి నువ్వు ఒక పోలీస్ వ్యవస్థకి, పోలీసు లోపల ఒక జిల్లా బాస్గా పనిచేసావు, ఐజీగా పనిచేసావు, నీకు జనాల కడుపు కొడుతుంటే ఎట్లా పరిస్థితి? దాన్ని ఒకసారి ఆలోచించాలి కదా. మరొకటి రంగనాథ్ చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు సిన్సియర్ ఆఫీసర్ అని నీకు నువ్వు ఫీల్ అయితే, నువ్వు హీరోయిస్టిక్ పర్సనాలిటీ లాగా నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేయాలనుకుంటే, నువ్వు వకాల్దా పుచ్చుకొని పవన్ కళ్యాణ్ ప్రాపర్టీకి ఎందుకు నువ్వు మాట్లాడుతుంటావు? అంటే నీ దృష్టి లోపల ఓవైసీ, పవన్ కళ్యాణ్, నెక్స్ట్ మా వివేక్ అన్నది కావచ్చు, లేకపోతే శ్రీనివాస్ రెడ్డి మినిస్టర్లు, శ్రీనివాస్ రెడ్డి అన్న కావచ్చు,
లేదంటే మా కేటీఆర్ అయితే మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, చాలా అయితే మాది కూలగొట్టుకో, నాకు అభ్యంతరం లేదని చెప్పాడు. అన్నా కూలగొట్టలేరు. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ నాయకులు ఎవరెవరు నాకు కొంచెం తెలియదు. సబ్జెక్టివ్ కరెక్షన్ రామన్న చెప్తే ఇంకా కన్ఫ్యూజన్ లేదు. రామన్న డిఫరెంట్ గా కూల్చేయమంటాడు, నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, రామన్న చెప్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఇలా నాయకులు అన్ని కూలగొట్టేస్తే అప్పుడు నేను హీరోయిస్టిక్ పర్సనాలిటీగా చూడొచ్చు కొంతలో కొంత. నిజంగా కనుక నీ రేవంత్ రెడ్డి కనుక ప్రజల పక్షాన ఉన్నట్టు అయితే ఇక ఆంధ్ర బాడా బాబర్ అయితే చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు ఆంధ్ర బాడా బాబులోను ఇక్కడ రియల్ అవతారం ఎత్తేసి హైదరాబాద్ ను తెగనమ్మకున్న దాఖలాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా భూ కబ్జాలు పెట్టి సెటిల్మెంట్ చేస్తుంటే దాని వెనకాల మీరు ఎవరైనా కనిపియండి. నిజంగా నేను ఇది వాస్తవం కాదు అని నేను నమ్ముతున్నాను. మీరు ఏ దొంగను కనిపించినా కూడా దాని వాళ్ళు ఏం చెప్తారంటే మా వెనకాల తిరుపతి రెడ్డి అన్న ఉన్నాడు, కొండల రెడ్డి అన్న ఉన్నాడు, కృష్ణారెడ్డి అన్న వాళ్ళ పేరు చెప్తారు. పాపం ఈ పేర్లు నేను చాలా సందర్భం అయ్యా మీ పేర్లు చెప్తున్నారు అయ్యా వాళ్ళు ఆ దొంగలు, మీరు నా కొడుకులను పిలిపించి తన్నండి అని చెప్పాను నేను వాళ్ళ అన్న మాటలు కూడా రికార్డ్ చేసి నేను ముందు పెట్టిన. మరి వీళ్ళెందుకు దాన్ని జయరాం గారు ఇంకో ప్రధాన ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఎవరైతే ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక సంఘటన, ఉప్పల్ చెరువు ఏదో ఉంది, ఉప్పల్ చెరువు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళని లీగలైజ్ చేస్తున్నారు వీళ్ళు. అవి చాలా జరుగుతున్నట్టుగా నేను విన్నాను. మరి ఇప్పుడు కోడి చెరువు కావచ్చు, ఉస్మాన్ చెరువు కావచ్చు, ఇటు గండిపేట చెరువు కావచ్చు, మీరు చెరువులు అన్నిటిని ఆటోలో ఒకటి అన్నిటిని ఇది అదనేది ఏం లేదు. మీరు ఇంకోటి గమనిస్తే జయరాం గారు నిన్న ఒక ప్రముఖ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ, ప్రముఖ ఛానల్లో ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు పేపర్లో అనుకుంటా. దాదాపు 25 చెరువులను కాపాడారంట, 150,000 కోట్ల ఆదా చేశారంట. మన బడ్జెట్ రాష్ట్ర బడ్జెటే 3 లక్షల కోట్లు అనుకుంటా, దాంట్లో సగం పైగా ఆయన సేవ్ చేశారంట. మరి అవి ఎక్కడో నాకైతే కనపడట్లేదు. ఒకటి కొంచెం నన్ను మాట్లాడివ్వండి. సబ్జెక్టు కరెక్షన్ హైదరాబాదు నగర శివారు వరకు, రంగారెడ్డి జిల్లా వరకు నాకు తెలిసి 600కు పై చెరువులు, 750 వరకు చెరువులు ఉన్నట్టు విషయం మాత్రం తెలుసు. సబ్జెక్టు కరెక్షన్ ఇది 700కు పై చెలుకు, సరే 600 నుంచి 750 వరకు ఉన్నట్టు. నువ్వు అంటే మిగతా ఏం చేసినావు మరి? 25 చెరువులు మాత్రం కాపాడినావు, మరి మిగతాయి 100 చెరువులను కబ్జాలు పెట్టినాడు, మరి వాడిని ఏం చేద్దాం? అరే ఏం మాట్లాడుతుండో రంగనాథ్ అర్థం కాదు. నేను రంగనాథ్ చాలాసార్లు చెప్పిన, నువ్వు 25 కాపాడినా కాదు రంగనాథ్, 1,00,000 కాదు, ఇక్కడ లక్షల ఎకరాల 1,28,00,000 ఎకరాల రాజకీయ నాయకులు, బడాబాబులు, రియల్టర్లు, ఆ దొంగలను పట్టుకో. 1,28,00,000 ఎకరాల మిగులు భూములు ఉన్నాయి మన తెలంగాణలో. మరి వాటి పరిస్థితి ఏంది? అయ్యవాడు పట్టుకోవాలి అంటే ఇక్కడ మీరు కాపాడినవి కాదు, కాజేసిన వాళ్ళని పట్టుకురండి. మీరు మీరు కాదు, అది ఎవడు కాదు. కాపాడినట్టు కాపాడతారు, రేపు ఇంకోటి వచ్చి కొట్టుకెళ్ళిపోతారు. ఈ కాపాడడం అనేది ఓన్లీ పేపర్ మీద అంకెలే తప్ప ఎవడు పోయి అక్కడ సంసారం చేసింది లేదు, ప్రజలకు పంచింది లేదు, ఇచ్చింది లేదు, లేదు మన ప్రభుత్వ ఖజానాలో జమ చేసింది లేదు. అంకెలు మాత్రం చెప్తుంటారు, అంకెలు కాదు ఇదంతా. మరి మిగతా నీకు తెలియని విషయాలని నేను చెప్తాను ఎక్కడెక్కడ ఉన్నారు. మరి ఇవన్నీ ఎవరు పట్టుకోవాలి, ఎవరిని తీసుకురావాలి? ఇంకొకటి వచ్చేసి ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు మహానుభావుడు, అత్యున్నతమైన వ్యక్తి. ఆయన సంపాదనను చిత్రపూరి కాలనీ మీద పెట్టేసి ఆయన ఆ భూములను ఆ కేటగిరీ పీపుల్ కు చెందాలనే దాంతో మంచి సద్దుద్దేశిస్తే దాంట్లో కూడా ఈ దొంగలు పోయి కాపురాలు పెడుతున్నారు. ఇప్పుడు దాన్ని పట్టుకొని రాయ్యా మీ దమ్ముంటే. ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని తెలంగాణ బిడ్డ మన నల్గొండ తెలంగాణకు ఆనిపుత్యం లాంటి వ్యక్తి, ఆయన సంపాదనను పంచిపెడితే ఈ దొంగలు దాన్ని కూడా పెట్టేసి దాంట్లో నరసింహారావు అనే ఒక దొంగ ఉన్నాడు. వాడు ఆ దొంగ బిహెచ్ఎల్ లో మేనేజర్ గా పనిచేసి వాడు మొత్తం సర్వం 70 ప్లాట్లు అమ్మి పడుతుంది వాడు. నేను వాడి మీద కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఎవడు పట్టించుకోలేదు. నేను ఎక్కడెక్కడ దోచుకుంటున్నారో వాళ్ళ మీద నిజాయితీగా కంప్లైంట్. సెటిల్మెంట్ వేరే బ్యాచ్ ఉంటది, మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆటోలు పెట్టుకొని ఎవడెవడో సెటిల్మెంట్ చేసిన బ్యాచ్ ఉంది. నేను నిజాయితీగా మేము జనం కోసం వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అవి ఎవడు పట్టించుకోలేదు. మరి ఏమైంది నీ దమ్ము రేవంత్ రెడ్డి? దాని వెనకాల ఎందుకు కాపాడుతున్నావు నువ్వు? ఎవడున్నాడు వాడు? అది నువ్వు మాట్లాడవు. జూబ్లీహిల్స్ భూములు ఎవరి అకౌంట్ లో పోతున్నాయి?
ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే దోసుకుంటున్నాడు దాచుకుంటున్నాడు ఒక డ్రామాటిక్ స్టోరీని చూపిస్తుంది జనాలకి. ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఎప్పుడైనా కూడా మన తప్పులే మనల్ని పాతాళానికి నెట్టేస్తాయి. రేపు ఇంకొక పౌరుడు రాజకీయ నేతగా ఎదుగుతారు. అది బీజేపీ పార్టీ అయి ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ అయి ఉండొచ్చు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు. కానీ తెలంగాణ లోపల నాకు తెలిసినంత వరకు జనాలకు ఉన్న కోపం ఇంకొక 20 ఏళ్ళ వరకు కాంగ్రెస్ రాదు. ఇది గ్యారంటీ. ఇంత క్లియర్ గా ఉంది. ఇంత దోపిడినా ఎవడు చూసినా కమిషన్లు దోపిడి. ఈ రోజు ఆరోగ్య శాఖలో ఉన్నంత అవినీతి, విద్యాశాఖలో ఉన్నంత అవినీతి, రెవెన్యూ శాఖలో ఉన్నంత అవినీతి ఏమని చెప్పాలి? సిగ్గు అనిపించడం లేదా మీకు? ఏమాత్రం సిగ్గు లేదా? టోటల్ టిమ్స్ లోపల సనత్ నగర్ లోపల 183 మంది ఎంప్లాయీస్ ను డిప్యుటేషన్ ఇచ్చి అపాయింట్ చేశారు. సిగ్గు లేకుండా డిప్యుటేషన్ ఇచ్చి అపాయింట్ చేయడం ఏంది? మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చి కదా అపాయింట్ చేయాల్సింది. రెగ్యులర్ డాక్టర్లం కదా అపాయింట్ చేయాల్సింది. డిప్యుటేషన్ ఇవ్వడం ఏంది? అంటే ఇక్కడ ఉన్న వ్యక్తులను బయటికి పంపించాలా, బయట నుంచి తీసుకురావాలంటే మీకు పైసలు ఇవ్వాలా అని జనాలు అనుకుంటున్నారు, డాక్టర్లు అనుకుంటున్నారు, కంపౌండర్లు అనుకుంటున్నారు, నర్సులు అనుకుంటున్నారు. అయ్యా మమ్మల్ని బలవంతాన బయటికి పంపించేసిళ్ళు, ఆ నుంచి మాకు డిప్యుటేషన్ కావాలంటే లక్షలు అడుగుతూ దోచుకుంటున్నారు అని చెప్తున్నారు. సిగ్గున్నా మీకు కొంచెమైనా? ఏమాత్రం నీతి అనేది ఉండదా? ఇంత దోపిడా. ఒక్కొక్క శాఖను కనుక ప్రక్షాళన చేయాలంటే మూసీ కంటే కంపెళ్తుంది కాదు. ఇక్కడ ఏది ఈ మధ్యలో ప్రాజెక్ట్ పెట్టిండు కదా రేవంత్ రెడ్డి, మూసీని ప్రక్షాళిస్తాను, మూసీ కంపును కడిగేస్తాను. మూసీ కంపు కాదు రేవంత్, నీ శాఖలలో ఉన్న కంపును కడిగాయి. ఫస్ట్ వేల లక్షల కోట్లు మిగులుతాయి జనాలకు. జనాల సొమ్ము దోచుకుంటున్నారు. ఈ శాఖలో ఉన్న కంపులు, ఈ శాఖలలో ఉన్న మంత్రుల కంపును కడిగేయమని మీ మంత్రులే మీటింగ్లు పెట్టి బహిరంగంగా చెప్పుకుంటున్నారు వాళ్ళ పిల్లలు. వాళ్ళు కాంగ్రెస్ లోపల విపరీతమైన అవినీతి ఉందన్న విషయం. దాన్ని కడుగు నీ చేత అయితే అంటే ఈ రోజు మనం ఏది చూసినా కూడా దోపిడే. హైడ్రా అనేది ఈ రోజు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నారు అంటే ఇది కలెక్షన్ ఏజెన్సీ లాగా ఏర్పాటు చేశాడు రేవంత్ రెడ్డి అంటున్నారు. అది నిజమో అబద్ధమో మాకు తెలియదు. బహిరంగంగా బీజేపీ పార్టీ చెప్తుంది, బహిరంగంగా బీఆర్ఎస్ చెప్తుంది, బహిరంగంగా పౌరులు చెప్తున్నారు. పౌరుల మాటలే పార్టీలు చెప్తున్నాయి, వాళ్ళ మాటలే మేము చెప్తున్నాం. అంటే దీనికి మీకు ఏమనిపించదా? దీనికి మీకు అసలు ఏ మాత్రం కూడా ఉండదు రెస్పాన్సిబిలిటీ. రైట్ సార్.